అందరికి వందనములయ్య. మరి మన నెల్లూరు డిస్టిక్ అనగా తిరుపతి డిస్టిక్ మారిపోయింది కదా, ఇక్కడ వాక్యం ప్రకటిస్తున్నాం. మరి ప్రార్థించుకునే వాక్యంలోకి వెళ్దాము. మహాపురుషుడా, పునరుత్థానం జీవమైన యేసు ప్రభువా, నీ పాదం ప్రత్యేకించుకుని పెళ్ళిపోతు మండలం తిరుపతి జిల్లాలో నేను వాక్యం ప్రకటిస్తుండగా నీ వాక్యం ఆత్మ ద్వారా ప్రకటించండి. ఇక్కడ వింటున్న వారికి నార్మల్ సురక్షణ కలిగేసి అనేక విషయాలు బయలుపరుచున్నావని, నేను మనిషిని, మీరు మహా గొప్ప దేవుడు కనుక వాక్యం ప్రకటించి అనేక విషయాలు బయలుపరుచున్నామని, మేము తెలియని విషయాలు మా అందరికి బయలుపరుచున్నామని ఏసుకున్నాము మనం పొందున్నామని ఏసుసిద్ధి నమ్మిన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. సమూయేలు గ్రంథము తీసుకోండి, ఎవరైనా చదవచ్చు. సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22 వచనం చదవండి. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము వచనం 21. నుంచి చదవడం బాగా అర్థమవుతుంది. 22. అందుకు సమూయేలు చెప్పండి. తాను సెలవిచ్చిన ఆజ్ఞను గనుకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా. ఆలోచించము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞలు గైకొనుటయే, పొట్టేళ్ళు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయే శ్రేష్టము. దేవునికి మహిమ కలుగును. గమనించండి, ఇక్కడ దేవుడు అనేక విషయములు సమయంలో బయటపరుస్తున్నాడు. ఏమిటంటే, నా మాట ఆలోచించుడు అని అంటున్నాడు. అందుకు సమూయేలు తాను ఏమంటాడు, దేవుడు ఏమంటున్నా అంటే, ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన శ్రేష్టమా, బలులు అర్పించడం వలన శ్రేష్టమా అని ఇక్కడ టాపిక్ వస్తుంది. గమనించినట్లయితే 22వ వచనంలో అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా అని అడుగుతున్నాడు. అయితే దహన బలులు అర్పించుట కంటేనో, పొట్టేలు క్రొవ్వును అర్పించుట కంటేనో ఆజ్ఞలు గైకొనుటయు ఆయన మాట వినుటయు శ్రేష్టం అంట. చూడండి, గమనించండి, ఎన్ని పొట్టేళ్ళు, ఎన్ని మేకలు, ఎన్ని రకాల బలులు ఎవరు అర్పించినా అవి శ్రేష్టమైనది కాదు, ప్రయోజనమైనది కాదు, నిష్ప్రయోజనమని బైబిల్ చెప్తుంది. బైబిల్ అంటే ఎవరు అని తెలుసుకుందాం. ఎన్ని బలులు అర్పించిన ప్రయోజనం లేదు, కానీ ఆయన ఆజ్ఞలు గైకొనుటయు అంటే ఆయన ఏమైనా ఆజ్ఞలు ఇచ్చాడు మనకు అనే విషయం తెలుసు. నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, దొంగతనం చేయొద్దు, మోసపుచ్చొద్దు, ఒకరి సొమ్మును, ఒకరి భార్యను, ఒకరి పొలమును దేనినైనా మనము ఆశించవద్దని ఆజ్ఞ ఇచ్చాడు. దేనినైనా ఆజ్ఞ గైకొనుటయు. మరి ఆయన మాట ఏం చెప్పాడు? ఓ ఇశ్రాయేలు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ బలముతోనూ, నీ పూర్ణ శక్తితోనూ ప్రేమించుటయే ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ అంటాను. ముఖ్యమైనది ఇదే. కాబట్టి ఆయన మాట వింటయు, ఆయన ఆజ్ఞలు గైకొనుటయు, పొట్టేల క్రొవ్వును అర్పించుట కంటే, దహన బలు అర్పించుట కంటే శ్రేష్టమైనది బైబిల్ చెప్తుంది. కనుక మనం ఆయన ఆజ్ఞలు గైకొందాం, వాటి ప్రకారం నడుస్తాం. లేవి కాండము చదువుకుందాం.